నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మన్కర్ మీతో. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ మనకు 14th ఫిబ్రవరి నుంచి. సో దీనికి సంబంధించి ఇక్కడ మీకు ఎలా అప్లై చేయాలి, అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే మీరు అప్లై చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఎలా డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి, ఎలా ప్రింట్ చేసుకోవాలి అప్లికేషన్ అనేది కూడా వీడియోలో మీకు చూపిస్తాను. అంతకంటే ముందుగా మీరైతే మీకు ఒక వీడియో అయితే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఆ లింక్ చూసినట్లయితే మీకు ఏపీ సెట్ 2024 సంబంధించి పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంట్లో ఇంపార్టెంట్ డేట్స్ కానివ్వండి, అలాగే ఎలిజిబిలిటీ కానివ్వండి, అలాగే సబ్జెక్ట్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియో అయితే చూసేసి మీరు కరెక్ట్గా ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కనుక మీరు తప్పకుండా అప్లై చేసేసుకోండి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దానికి సంబంధించి ఇప్పటివరకు మీరు లైక్ చేయకుంటే లైక్ చేయండి, అలాగే వీడియోని చాలామందికి కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి, నోటిఫికేషన్ కానివ్వండి మీకు మొదటగా నోటిఫికేషన్ రూమ్లో అయితే వస్తాయండి. సో ఇక్కడ మనం లేట్ చేయకుండా మాట్లాడుకున్నట్లయితే ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయిందని చెప్పాను కదా. సో దీనికి సంబంధించి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి March 6, అలాగే March 16th వరకు అయితే మీరు 2,000 రూపాయలు అడిషనల్ రిజిస్ట్రేషన్ లేట్ రిజిస్ట్రేషన్ ఫీ కట్టేసి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా లేట్ అయినట్లయితే కనుక మీరు 30th March వరకు అయితే 5,000 రూపాయల లేట్ ఫీతో అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. దీనికి పేమెంట్ కూడా ఆన్లైన్లోనే చేయాలి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జామ్స్ సెంటర్ చూద్దాం. 8 సెంటర్లు అనేది ఇవ్వడం జరిగింది. మీకు చూపిస్తాను, ఇది మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలామంది కూడా అడగడం జరిగింది ఎక్కడెక్కడ ఉంటాయి సెంటర్స్ అని చెప్పేసి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు విశాఖపట్నం ఉంది, రాజమండ్రి ఉంది, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, తిరుపతి, కడప, కర్నూలు, ఇవి సెంటర్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మరి ఎలా అప్లై చేయాలి అనేది కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా. సింపుల్గా రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు కొత్తగా పేజ్ అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఫీజు కూడా ఇవ్వడం జరిగింది. చూడండి ఈ ఫీ ఎవరైతే ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే 1,200 రూపీస్ పే చేయాలి. ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే 1,000 రూపీస్ పే చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 700 రూపీస్ అయితే పే చేయాలి. ఆన్లైన్లో మాత్రం పే చేయాలి. వన్స్ ఫీ పే చేసిన తర్వాత మీకు రీఫండ్ అనేది చేయబడదు. అలాగే మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ స్కాన్ చేసి దగ్గర పెట్టుకోవాలి, అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి. అలాగే మీరు ఒకవేళ కనుక కేటగిరీ అయితే కనుక దానికి సంబంధించి సర్టిఫికేట్ కూడా మీరు స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. 50 KB లోపలైతే అన్ని జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. ఇప్పుడు చూడండి అప్లై నవ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్లై నవ్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ప్రకారంగా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి క్యాండిడేట్ నేము, అలాగే ఫాదర్స్ నేము, అలాగే మదర్స్ నేము, అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వేయండి. డేట్ ఆఫ్ బర్త్ అయిన తర్వాత మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. జెండర్ తర్వాత కేటగిరీ, మీరు ఏ కేటగిరీలో వస్తే ఆ కేటగిరీ ఇక్కడ జాగ్రత్త కేర్ఫుల్గా అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. దాని మీదనే మీకు ఫీ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా అయితే అప్లై చేయండి. ఓసీ అయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, బీసీ అయితే బీసీ, ఎస్సీ ఎస్టీ కానివ్వండి, పీడబ్ల్యూడీ అయితే ఒకవేళ కింద చూడండి పీడబ్ల్యూడీ అయితే మీరు ఏది అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. విజువల్ ఇంపేర్డా, ఆర్థోపెడికల్ ఇంపేర్డా, హియరింగ్ ఇంపేర్డా, ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఈమెయిల్ ఐడి ఇచ్చండి. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అని అడుగుతుంది. అక్కడ కూడా మీ యొక్క వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఏదంటే అది ఇవ్వకండి. ఎందుకంటే మీకు ఏమన్నా కూడా ఇన్ఫర్మేషన్ రావాలంటే మీకు వాళ్ళు ఈమెయిల్ ద్వారా అలాగే ఎస్ఎంఎస్ ద్వారా అయితే చేస్తారు కాబట్టి మీరు వ్యాలిడ్ ఉన్నటువంటివి వాడుకలున్నటువంటివే ఇవ్వండి. అలాగే మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ టు మేక్ పేమెంట్ అని ఉంది. సో కంటిన్యూ టు మేక్ పేమెంట్ అని చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోమంటుంది. చెక్ చేసుకున్న తర్వాత మీరు పే చేయాలి. పే చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఫర్దర్గా మీకు ఒక నెంబర్ కానివ్వండి అవన్నీ వస్తున్న తర్వాత మీరు అక్కడ నుంచి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కానివ్వండి, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి, అలాగే ఫోటో అండ్ సిగ్నేచర్ అక్కడనే అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ అవుతుంది. మీరు ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఉన్నట్లయితే ఇక్కడ మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వదు అని క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూద్దాం. ఇదైతే ప్రాసెస్. మీరు ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఫర్దర్గా అప్లికేషన్ అనేది వస్తుంది. సో నేను ఇక్కడ వరకే చేయగలిగాను. సో ఇప్పుడు మీకు చూపిస్తాను మళ్ళీ లాగిన్ ఎలా అవ్వాలి అని చెప్పేసి. ఇప్పుడు చూడండి పైన రిజిస్ట్రేషన్ పక్కనే లాగిన్ అని కనిపిస్తుంది కదా. వన్స్ మీరు ఫీ పే చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీకు మొబైల్ నెంబరు లేదా ఈమెయిల్ ఐడి అడుగుతుంది. అది ఇచ్చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేయండి. అలాగే సెక్యూరిటీకి ఇక్కడ ఇచ్చారు కదా, అది కింద ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని చేయండి. సబ్మిట్ అని చేయగానే మన యొక్క అకౌంట్ అనేది అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ నుంచి కూడా మనం అప్లికేషన్ అనేది వేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ వేసిన తర్వాత కూడా మీ యొక్క అప్లికేషన్ అక్కడ నుంచి ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే హాల్ టికెట్స్ వచ్చినప్పుడు కూడా మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ కానివ్వండి, ఏమైనా మీకు క్లారిఫై కావాలనుకుంటే, ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి, మీరు కాంటాక్ట్ అవ్వాలనుకున్నారంటే ఇక్కడ చూడండి
లాగిన్ పక్కనే కాంటాక్ట్ అస్ అని ఉంది. సో కాంటాక్ట్ అస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ డీటెయిల్స్ అనేవి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ డీటెయిల్స్ కూడా మీరు సంప్రదించినట్లయితే వాళ్ళు క్లియర్గా మీకు డౌట్స్ ఏవైతే ఉన్నాయో క్లారిఫై చేస్తారు. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి, దానికి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కానివ్వండి, క్లాస్ కానివ్వండి, అప్డేట్ కానివ్వండి మీకు మొదటగా నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.